హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. లాస్ట్ వీడియోలో నేను సెకండ్ లెసన్ ఇంగ్లీష్లోని సెకండ్ లెసన్ ఏ రీడింగ్ నేను పార్ట్ 1 పెట్టాను. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాము. Besides being an honest student, Michael Stone continued to help his parents with their farm chores. Michael's persistence in striving for perfection was not only his obsession but his passion. అతను ఒక గొప్ప స్టూడెంటే కాక అతను వాళ్ళ పేరెంట్స్కి కూడా హెల్ప్ చేసేవాడంట. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వర్క్స్లో కూడా హెల్ప్ చేసేవాడు. పెర్సిస్టెన్స్ అంటే పట్టుదల. స్ట్రైవింగ్ మీన్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్. అతని యొక్క పట్టుదల అతన్ని ఒక అబ్సెషన్ మాత్రమే కాదు, అంటే ఎప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు కదా దాని గురించి. ఆ ఆలోచన మాత్రమే అతను కష్టపడాలా అనే మాత్రమే కాదు, అతని యొక్క ప్యాషన్ అతని యొక్క ఇష్టము, అతనికి ఉన్నటువంటి ఇష్టము పట్టుదల అనేది అతని కష్టపడాలి అనేది చెప్తుంది. Mildred Stone, Michael's mother, wished that he could relax a bit more and be that free dreaming little boy. On one occasion, she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it." So Mildred Stone, మైకేల్స్ మదర్, అంటే మిల్డ్రెడ్ స్టోన్ మైకేల్ యొక్క మదర్ అనమాట. మామూలుగా మదర్ అంటే ప్రేమగా అఫెక్షన్ చూపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ అంతే. అదే అతనిని ఎందుకు కష్టపెడతావు, అతనిని ఫ్రీగా వదిలేయి, అతని కలలు అతను కంటూ ఉంటాడు, అతని ఫ్రీ బర్డ్గా వదిలేయి. అతను చాలా బర్డన్కి లోన్ అవుతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న కలగజేసుకొని, నీకు ఏదైనా కావాలి అంటే దానికోసం పని చేయాలి, నీకు ఏదైనా కావాలంటే నువ్వు దానికోసం దాన్ని సాధించాలి అని అంటాడు. All of Michael's walls today seemed to be the reward for his hard work. If Michael Stone was surprised, thrilled or arrogant about clearing the bar at 17 feet, you couldn't tell. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vault event at the National Junior Olympics. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి మైకేల్ స్టోన్ ఉన్నాడు కదా, అతను చేస్తున్నటువంటి సక్సెస్, అంటే అతను సాధించినటువంటి సక్సెస్ఫుల్ ఏదైతే ఉందో, అతను చేసినటువంటి హార్డ్ వర్క్ వల్ల మైకేల్ స్టోన్ 17 feet ఎత్తు దూకి సక్సెస్ని సాధించాడు. అతని ఫీలింగ్ సర్ప్రైజ్గా ఉంది. అతను ఎప్పుడైతే అంత ఎత్తు దూకబోతున్నాడో అప్పుడు అందరూ అతన్ని చూస్తూ ఉన్నారు, అందరూ అతనికి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అతను ఇవేవి పట్టించుకోకుండా అతని నెక్స్ట్ అటెంప్ట్ దానికోసం అతను ప్రిపేర్ అవుతున్నాడు. ఆబ్లివియస్ మీన్స్ అన్అవేర్. అతను నార్మల్ బెస్ట్ కన్నా అతను ఇంకా 3 inches ఎత్తుకి దూకాడు. అతను సక్సెస్ సాధించాను అనేటివి పట్టించుకోకుండా ఆ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో సక్సెస్ సాధించిన వాళ్ళలో ఈ మైకేల్ ఒకడు అనే విషయం కూడా అతను అస్సలు పట్టించుకోలేదు. Michael cleared the bar at 17 feet 2 inches and 17 feet 4 inches. Again, he showed no emotion. Constant preparation and determination were his vision. As he lay on his back and head and crowd groan,
He knew the other Walter had missed his final jump. He knew it was time for his final jump. Since the other Walter had fewer misses, Michael needed to clear this wall to win. A, a miss would get him second place, nothing to be ashamed of, but Michael would not allow himself the thought of not winning first place. మైకేల్ ఇప్పుడు 17 feet 2 inches కంప్లీట్ చేశాడు, 17 feet 4 inches కంప్లీట్ చేశాడు. ఎన్ని కంప్లీట్ చేసినా కూడా అతను ఎలాంటి ఎమోషన్ కూడా చూపలేదు. ప్రిపరేషన్, డిటర్మినేషన్ అనేవి అతని యొక్క చూపు. అతను వెళ్ళి కూర్చున్నాడు. అందరూ ఒకసారిగా ఓ షేడ్ అని అన్నారు. ఆ అరుపులు విన్న తర్వాత అతను ఏమనుకున్నాడంటే, ఇంకో వాల్టర్ ఎవరో ఓడిపోయాడు, అంటే నాతో పాటు ఇంకో వాల్టర్ వచ్చారు కదా, అతను ఎవరో ఒకరు ఓడిపోయారు అని అనుకుంటాడు. అతను ఇప్పుడు ఫైనల్ జంప్కి వెళ్ళాలి అని అతను ప్రిపేర్ అవుతున్నాడు. అతను మిస్ అయినా కూడా అతనికి సెకండ్ ప్లేస్ వస్తుంది, ఈ ఫస్ట్ ప్లేస్ రాలేదు అనే ఆలోచన కూడా అతనికి మనసులో రాలేదు. అతను రానివ్వడం కానీ లేదు. He rolled over and did his ritual of 3-finger tipped push-ups. He found his pole, stood and stepped on the runway that led to the most challenging event of his 17 years old life. అతను 3 ఫింగర్స్తో పుషప్స్ చేస్తూ ఉంటాడు. ఆ పోల్ తీసుకొని ఒక అడుగు ముందు వేశాడు. పరిగెత్తడానికి రెడీగా ఉన్నాడు. తన 17 years ఏజ్ అతనికి ఇది మోస్ట్ ఛాలెంజింగ్ డే అన్నమాట. 17 years ఏజ్లో అతనికి ఇది ఒక మోస్ట్ ఛాలెంజింగ్ డే. The runway felt different this time. It startled him for a brief moment. Then it all hit him like a wet bale of hay. The bar was set at 9 inches higher than his personal best. That's only 1 inch of the national record, he thought. The intensity of the moment filled his mind with anxiety. He began shaking off the tension from his body. It wasn't working. He became more tense. Why is this happening to me now? He thought. He began to get nervous. Fear would be a more accurate description. What was he going to do? He had never experienced these feelings. Then out of now here and from the deepest depths of his soul, he envisioned his mother. Why now? What was his mother doing in his thought at a time like this? It was simple. His mother always used to tell him whenever he felt tense, anxious, or even scared, to take deep breaths. ఎప్పుడు ఇలాగ లేదన్నమాట. అతనికి రన్వే డిఫరెంట్గా అనిపిస్తుంది. అతనికి కొద్దిగా సర్ప్రైజ్కి గురి చేసింది. అవన్నీ కూడా ఎండుగడ్డి ఉంటుంది కదా, అది తగిలినట్టుగా ఉంది అన్నమాట. అతనికి లైఫ్లో ఉన్నటువంటి పర్సనల్ బ్లెస్డ్ లైఫ్ కంటే అతను 9 inches దూకబోతున్నాడు. అతని నేషనల్ రికార్డ్ కన్నా 1 inch హైట్ తక్కువ అది అని అనుకుంటున్నాడు అతను. సో అతని బాడీ నుంచి అతను టెన్షన్కి గురవుతున్నాడు. టెన్షన్ని రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ టెన్షన్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అతనికి భయం కూడా కలుగుతుంది.
అతను ఇప్పుడు ఏమి చేయబోతున్నాడు, ఇలాంటి ఫీలింగ్స్ అతనికి ఎప్పుడూ రాలేదు. అప్పుడు అతను అతని యొక్క మదర్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ మదర్ గుర్తుకొస్తుంది అని అనుకుంటున్నాడు. ఎందుకు అంటే, నీకు ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అతనికి బాగా గాలి పీల్చుకొని వదిలేయి అని వాళ్ళ మదర్ అంటూ ఉండేది. అందుకని అతను వాళ్ళ మదర్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. సో he did, along with shaking the tension from legs. He gently laid his pole at the feet. He began to stretch out his arms and upper body. He light breeze that was once there was no going. He could feel a trickle of cold sweat running down his back. He carefully picked up his pole. He felt his heart pounding. He was sure the crowd did too. The silence was deafening. When he heard the singing of some decent robins in flights, he knew it was his time to fly. ఆ టెన్షన్ ఏదైతే ఉందో అతను ఒక అడుగు మూవ్ చేస్తూ వదిలేస్తూ ఉన్నాడు. సో అతని బాడీ అంతా కూడా స్ట్రెచ్ చేసుకున్నాడు, అంటే బాగా రిలాక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఆ ఫీలింగ్స్ మొత్తం వెళ్ళిపోయింది. అతను బ్యాక్ సైడ్ చెమట కూడా దిగిపోతూ ఉంది. అతనికి విడిపోయినంత చెమట బాగా భయం వేసి వచ్చింది కదా, అది మొత్తం దిగిపోతుంది కిందకి. ఆ పోల్ని అతను చేతిలోకి తీసుకున్నాడు. అతని హార్ట్ ఫాస్ట్గా కూడా కొట్టుకుంటూ ఉంది. నాకే కాదు, ఇక్కడ ఉన్న జనానికి కూడా ఈ టెన్షన్ అనేది ఉంది, సైలెంట్గా ఉంది. నేను ఇప్పుడు ఎగరాలి అని వెళ్తాడు. As he began sprinted down the runway, something felt wonderfully different, yet familiar. The surface below his felt like the country road he used to dream about the rocks and chunks of dirt. The vision of the golden wheat fields seemed to fill his thoughts. అతను ఇప్పుడైతే పరిగెత్తాలి అని అతని ఛాన్స్ అనేది వచ్చింది. అతను పరిగెత్తాలని అతను డిఫరెంట్గా ఉంది. అతను పరిగెత్తేటప్పుడు అతనికి కాళ్ళకు అతను ఒక రోడ్, అంటే కంట్రీ రోడ్లో పరిగెడుతూ ఉన్నట్లుంది. అతనికి రాళ్ళు అవన్నీ అతని కాళ్ళకు తగులుతున్నాయి, రాళ్ళు చెత్త అవన్నీ తగులుతున్నట్టు అతనికి ఫీలింగ్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అతను ఈ పక్క ఆ థ్రెడ్ వచ్చి దాటాల్సి వస్తుంది. అతను ఆ పక్క నుంచి దూకుతూ ఇలా ఈ పక్కకి ఇలా థ్రెడ్ అనేది దాటాల్సి వస్తుంది. దాన్నే పోల్ వాల్ట్ అని అంటారు. నెక్స్ట్, when he took a deep breath, it happened. He began to fly. His takeoff was effortless. Michael Stone was flying just as in his childhood dreams. Only this time he knew he wasn't dreaming. This was real. Everything seemed to be moving in slow motion. The air around him was thus purest and freshest he had ever sensed. Michael was soaring with the majesty of an eagle. అతను వాళ్ళ అమ్మ చెప్పినట్టు బ్రీడ్ తీసుకొని అతను ఎగరడానికి సిద్ధమవుతాడు. అతనికి కష్టం అనిపించలేదు. అతను ఎగురుతున్నప్పుడు అప్పుడు అతని యొక్క చైల్డ్హుడ్ డ్రీమ్స్ అనేవి మొత్తం గుర్తుకు వస్తున్నాయి. అతను ఇప్పుడు డ్రీమింగ్లో ఉన్నాడు, అంటే కలగంటున్నాడు. అంటే అలా ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కలగంటున్నాడు. ఇప్పుడు స్లో మోషన్లో అతను మూవ్ అవుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. అతను ఒక రాయల్గా ఈగల్ అంటే రాయల్ కదా, పక్షిరాజులన్నిటికీ
పక్షులకన్నిటికీ ఈగలే కదా రాజు, అలా ఈగల్లాగా ఎగురుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది స్టాండ్స్ ఆర్ ది థంప్ ఆఫ్ హిస్ ల్యాండింగ్ దట్ బ్రాట్ మైకెల్ బ్యాక్ టు ఎర్త్ on his back with what that wonderful hot sun on his face. He could only envision the smile on his mother's face. He knew his dad was probably smiling too, even laughing. Buston always do that when he got excited, smile and then sort of giggle. What he didn't know was that his dad was hugging his wife and crying. He was crying. He was crying harder than Mildred had even seen before. She also knew he was crying the greatest tears of all tears of pride. అతను అప్పుడు ల్యాండింగ్ అవుతున్నాడు కదా, ల్యాండింగ్ అవ్వాక మళ్ళీ అతను ఎత్తుపైకి వచ్చినట్లు అతను కనిపించింది. సో ఎప్పుడైతే అతను ల్యాండ్ అయ్యాడో సూర్యకిరణాలు అతన్ని తాకాయి. అతని కళ్ళల్లో వాళ్ళ మదర్ నవ్వుతున్నటువంటి ఫేస్ అనేది కనపడింది. అతనికి తెలుసు అతను నాన్న నవ్వుతున్నాడు అని. బర్డ్స్టోన్ బాగా ఎక్సైట్గా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్నకి ఆనందం వస్తుందో అప్పుడే వాళ్ళ నాన్న నవ్వుతాడు, గట్టిగా నవ్వుతాడు. కానీ ఇతనికి తెలియనిది ఏమిటంటే వాళ్ళ నాన్న అక్కడ వాళ్ళ అమ్మను కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. అంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళ మదర్ ఎప్పుడూ చూడలేదు, వాళ్ళ నాన్న ఇలా ఏడ్చడం అనేది ఎప్పుడూ చూడలేదు. ఆనంద బాష్పాలని తెలుసు, నా కొడుకు సాధించాడు అని ఆ కన్నీళ్ళు. అంటే వాళ్ళ నాన్న చూడండి, నా కొడుకు సాధించాడు అనే దీంట్లో ఆ కన్నీళ్ళు అనేది పెట్టాడు. Michael was immediately swarmed with people hugging and congratulating him on his greatest accomplishment of his life. He later went on that day to clear 17 feet 6.5 inches, a national and international junior Olympics record. Swarmed అంటే సరౌండెడ్. ప్రతి ఒక్కరూ వచ్చి అతని యొక్క చుట్టుకొని కంగ్రాచులేషన్స్ అనేది చెప్తున్నారు. ఆ రోజు అతను సాధించినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో అది 17 feet 6.5 inches. అది ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డులోదే. With all the media attention and heartfelt congratulations, Michael's life would never be the same. It wasn't just because he won the National Junior Olympics and set a new world record, and it wasn't because he had just increased his personal best by 9.5 inches. It was simply because. సో మీడియా వాళ్ళందరూ అతనికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ అనేది చెప్తున్నారు. అతను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ వరల్డ్ రికార్డ్ని సాధించినాడు కాబట్టి అతని పర్సనల్ బెస్ట్ కంటే 9.5 inches దూకినందుకు వాళ్ళేమీ అప్రిషియేట్ అనేది దూకినందుకేమీ వాళ్ళేమీ అప్రిషియేట్ ఏం చేయటం లేదు. మైకెల్ వాజ్ బ్లైండ్. బ్లైండ్ అంటే మైకెల్కి కంటి చూపు అనేది లేదు. కంటి చూపు లేకపోయినా చూడండి ఎంత ఎత్తు అనేది దూకగలిగాడో. మీరు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలని మీరు తెచ్చుకోవాలి. మీరు కూడా ఏదో ఒకటి సాధించి చూపించాలి. నెక్స్ట్ ఈ లెసన్ని రాసింది ఎవరంటే డేవిడ్ నాస్టర్. ఈ డేవిడ్ నాస్టర్ అనే అతను వచ్చి ఈ లెసన్ని రాశాడు. మీరు కానీ అలాగే మైకెల్ స్టోన్ మాదిరే బాగా సాధించాలి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.